బ్యాక్ టు సౌజీ దాక్షు లాక్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే ఒక స్వీట్ రెసిపీ మీ ముందు తీసుకొచ్చానండి. బనానాతో బొబ్బట్లు. గోధుమ పిండితో చాలా రెసిపీ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది కూడా ముందు మీకు చూపిస్తాను. సో ఈ రోజు అయితే గోధుమ పిండితో బనానా బొబ్బట్లు. బొబ్బట్లు అనేటప్పటికీ మీకు అందరికీ మైదా శనగపప్పుతో చేసుకుంటారు కదా, అలా కాకుండా చాలా సింపుల్ ఈజీగా కూడా బనానాతో బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది మనం వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది. చూడండి, గోధుమ పిండితో బనానా బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదండి, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి. చాలా టేస్టీ రెసిపీ అండి. గోధుమ పిండిలో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. గోధుమ పిండితో చాలా రెసిపీస్ ప్రిపేర్ చేయొచ్చండి. ఇది ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. చూడండి, నేను ఒక బౌల్ తీసుకున్నాను. 1 కప్పున్నర వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూశారు కదా, చూడండి ఇందులో ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్లు సుమారు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్ వేడి చేసి వేసుకోవచ్చండి. ఇలా మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా పిండి అంతా ముద్దలాగా చేసుకోవాలండి. మీకు అర్థమవుతుందండి, వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది కొద్దిగా. చూస్తారు కదండి, గోధుమ పిండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి, మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదండి. కొంచెం ఒక 10 మినిట్స్ బౌల్లో పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని బాదం పప్పులు ఒక 6 వేసుకున్నానండి. జీడిపప్పులు ఒక 8 వేసుకున్నాను. 2 యాలకులు వేసుకొని ఇలా మెత్తగా పట్టుకోవాలండి. బరసగా ఉన్నట్లయితే మనకి బొబ్బట్టు అనేది చిరిగిపోతుందండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. 4 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 కప్పు వరకు సూజీ రవ్వ యాడ్ చేసుకున్నాను, అంటే బొంబాయి రవ్వ అండి. ఇది దోరగా వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగంటుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, దగ్గరుండి చేసుకోవాలి. చూశారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, చిన్న బనానాస్ అయితే ఒక 4 తీసుకోండి, పెద్దవైతే ఒక 2 సరిపోతాయి. నేను పైన ఉన్న పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇది చాలా మెత్తగా పేస్ట్ లాగా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలండి. ముందుగానే పట్టి ఉంచుకోవడం వల్ల బ్లాక్గా అవుతుంది, అందుకోసం నేను అప్పటికప్పుడుగా పట్టుకున్నాను. చూశారు కదా ఎలా మెత్తగా వచ్చేసిందో. ఇందులో ఏదైనా మీకు అరటిపండు అనేది నలగకపోతే, అలాంటిది ఏదైనా తగిలితే తీసేసేయండి. ఇక్కడ చూడండి, స్టవ్ పై సూజీ దోరగా వేగి ఉంది కదా, ఇందులో బనానా పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. అడుగంటుకోకుండా చూసుకోవాలి. చూశారు కదా, కన్సిస్టెన్సీ అనేది మీకు అర్థమవుతుంది. ఇందులో మనం బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచి 3 మిక్స్ చేసుకున్నాం కదా, ఇదంతా మనం ఈ ప్యాన్లో వేసుకొని ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోవాలండి. కలర్గా ఉంటుంది లోపల ఉన్న స్టఫింగ్ అనేది. బొబ్బట్టుకి మనకి అచ్చం పచ్చిశనగపప్పు మైదా ఎలా ఉంటుందో బొబ్బట్టుకి ఆ విధంగా కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇలా మనం బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ఒక 1/4 కేజీ సుమారు నేను బెల్లం తీసుకున్నాను, అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. చూశారు కదండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా ప్రెస్ చేస్తూ బెల్లం అంతా మెత్తగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. ఆ వేడికి కొద్దిగా కరిగిపోయి బెల్లం స్టఫింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూశారు కదండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. స్టవ్ ఆపేసుకుందాం, చల్లారాలండి కొద్దిగా. చూశారు కదండి, ఒక 10 మినిట్స్ తర్వాత మనం ముద్దలాగా చేసుకున్న పిండిని ఇంకొకసారి ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, బొబ్బట్లో పెట్టుకునే పూర్ణం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా,
చూడండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా గోధుమ పిండిని తీసుకొని ఇలా ఒక బౌల్ టైప్లో 2 చేతులతో ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. చూశారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత స్టఫింగ్ అంటే పూర్ణం పిండిని ఈ మధ్యలో పెట్టుకొని మొత్తం కవర్ చేసుకుంటూ కూడా క్లోజ్ చేసేసుకోవాలండి. ఎక్కడ బయటికి రాకోకుండా చూసుకోవాలి స్టఫింగ్. చూడండి, ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ ప్లేట్పై పెట్టి రౌండ్ షేప్ వచ్చే వరకు రోల్ చేసుకుంటూ ఉండాలండి. గోధుమ పిండి ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ ఇలా రౌండ్ షేప్ వచ్చే వరకు రోల్ చేసుకోండి. ఇలా మిగిలిన పిండినంతా కూడా ఒక్కొక్క బొబ్బట్లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వేడొచ్చిన తర్వాత ఒక్కొక్క బొబ్బట్టు వేసుకోవాలి. అడుగు భాగాన కొంచెం వేడెక్కి బబుల్స్ లాగా వస్తున్నప్పుడు టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ ఒక్కొక్క బొబ్బట్టు ప్యాన్ పై కాలుస్తూ ఉండాలండి. చూశారు కదండి, రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కూడా ఇటువైపు కూడా కాల్చుకోవాలండి. చూశారు కదండి, మిగిలిన బొబ్బట్లు కూడా ఈ విధంగానే ఒకవైపు నెయ్యి అప్లై చేస్తూ రెండో వైపు టర్న్ చేసుకుంటూ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటూ కాలుస్తూ ఉండాలండి. చాలా పర్ఫెక్ట్గా అప్పుడే వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. చూడండి, వేడి బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్నాం కదా. స్వీట్ రెసిపీ గోధుమ పిండి బనానా బొబ్బట్లు, భక్షాలు అని కూడా కొన్ని ప్రదేశాలలో అంటారండి. నాకైతే ఎల్లో కలర్ యాడ్ చేయడం వల్ల చాలా నచ్చిందండి. సూపర్గా వచ్చింది. బొబ్బట్టు అనేది చిరిగిపోతూ ఉంటుంది, నాకు అలా చిరక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. లోపల స్టఫింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి గోధుమ పిండితో చాలా రెసిపీలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అవన్నీ మీకు ముందు చూపిస్తాను, వీడియోలో చూడండి. మన ఛానల్లో కుకింగ్సే కాదండి, గ్రాసరీ లిస్ట్ అండ్ బడ్జెట్ ప్లాన్స్ గురించి కొన్ని టిప్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి. మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్.